పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానించుటకు ప్రారంభం చేశాం. ఆదికాండంలో మొదటి 11 అధ్యాయాలు పూర్తి చేసిన తర్వాత బైబిల్ క్రమంగా చదవాలనుకునే ఏ వ్యక్తి అయినా చదవాల్సింది యోబు గ్రంథం. కాబట్టే యోబు గ్రంథాన్ని ప్రారంభం చేశాం. మొదటి 6 అధ్యాయాలు కూడా గడిచిన భాగాల్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 7వ అధ్యాయానికి వచ్చాం. యోబు తన జీవితంలో తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మధ్య రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్లో కొన్ని లోపాలు తేడాలు ఉన్నాయి. ఎంతో వేదనలో తానుండి మాట్లాడుతున్నాడు. యోబు కలిగి ఉన్నటువంటి బాధను బట్టి యోబు మాట్లాడినటువంటి మాటలను గూర్చి 3వ అధ్యాయంలో మనం చూసాము. ఆయన తాను పుట్టిన దినాన్ని శపించాడు. 3వ అధ్యాయంలో తన యొక్క జన్మదినాన్ని శపించాడు. నేను పుట్టుకలోనే ఎందుకు చనిపోలేదు అని ప్రశ్నించాడు. నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అని యోబు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఎలీఫజు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ 4-5 అధ్యాయాల్లో ఆయన యోబు యొక్క కష్టాలను తనకు తెలిసిన జ్ఞానంతో పోలుస్తూ, నువ్వు విత్తిందే కోస్తావు, అనేక మందికి బోధించావు, నీకు నువ్వు బోధించుకోవా, నువ్వు బోధించిన దాని ప్రకారం జీవించవా అని ఈ మాటలన్నీ మాట్లాడాడు. 5వ అధ్యాయంలో అయితే దేవుని వైపు తిరుగు, దేవునికి నీ వ్యాజ్యాన్ని అప్పగించు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, ఆ గద్దింపును తిరస్కరించొద్దు, ఈ గద్దింపును బట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు నీకు మేలు చేస్తాడని అలాంటి విషయాలు చెప్పాడు. అయితే 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎలీఫజు మాట్లాడిన మాటలకి యోబు మరలా స్పందించాడు. స్పందించి అక్కడ ఎలీఫజుతోనూ ఉన్న ఇతర స్నేహితులతోనూ మాట్లాడుతూ, మీరు వచ్చారు కానీ ఉపయోగం లేదు, నన్ను మీరేమాత్రం అర్థం చేసుకోవట్లేదు, నా బరువు మీకు అర్థం కావట్లేదు, నా బలహీనత మీకు అర్థం కావట్లేదు అని చెప్పి నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అని తన స్నేహితులతో మాట్లాడాడు. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే, 6వ అధ్యాయంలో స్నేహితులతో మాట్లాడిన యోబు 7వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఉన్న వ్యత్యాసం అది. అయితే 7వ అధ్యాయంలో దేవునితో మాట్లాడుతున్నటువంటి యోబు దేవునితో తాను మాట్లాడే మాటలకు వెనకున్న ఉపోద్ఘాతం, అంటే ఈ మాటలు ఎందుకు యోబు ఇలా మాట్లాడుతున్నాడు అనేదానికి కారణం ఎలీఫజు మాట్లాడిన మాటలే. ఎలీఫజు యోబు మీద మోపినటువంటి నేరాలే. ఆ మాటలను ఈయన చాలా గట్టిగా తీసుకున్నాడు. ఎలీఫజు మాట్లాడినటువంటి మాటలను యోబు చాలా గట్టిగా తీసుకొని వాటికి స్పందిస్తూ దేవునికి యోబు చేసిన ఒక ప్రార్థన ఈ 7వ అధ్యాయం. ప్రార్థన అనేది మన యొక్క జీవితాల్లో చాలా కీలకమైన అనుభవం. ప్రార్థన అనేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అబ్రివేషన్ లేదా డెఫినేషన్, నిర్వచనం చెప్పొచ్చు. కానీ ప్రార్థనలో మనం ప్రాముఖ్యంగా ఏం చేస్తాం? దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అనేది దేవునికి మనిషికి మధ్య ఉండే సంబంధాన్ని సూచించేది, దేవునితో సహవాసం చేసే విధానాన్ని సూచించేది. మనం ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. ఇంకా చెప్పాలంటే తండ్రి కుమారుల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో, తండ్రి కుమార్తెల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో, ప్రార్థనలో లేదా ప్రార్థన ద్వారా అలాంటి సంబంధాన్ని ఒకరి పట్ల ఒకరు మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. ముఖ్యంగా దేవునితో ఆ సంబంధాన్ని మనము కలిగి ఉండే వారంగా ఉంటాం. అయితే కొన్నిసార్లు మనలో కొంతమందికి కొన్ని పరిస్థితులలో అసలు ప్రార్థన చేయొచ్చో చేయకూడదో, ఒకవేళ ఈ పరిస్థితిలో గనక ప్రార్థన చేయాల్సి వస్తే నేను ఎలా ప్రార్థన చేయాలి అని రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. యోబు వంటి జీవిత పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రార్థన చేయొచ్చు, ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేదానికి
యోబు తన యొక్క జీవితం ద్వారా, తాను చేసిన ప్రార్థన ద్వారా ఒక మాదిరి మనకు చూపిస్తున్నాడు. ఈ 7వ అధ్యాయం అంతటిని మనం గుర్తుంచుకోవటానికి ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టొచ్చు: యోబు వలె ప్రార్థన చేద్దాం. అయితే యోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు? యోబు యొక్క ప్రార్థనలో ఆయన మాట్లాడిన 3 ముఖ్యమైన మాటలు ఈ సమయంలో మనము ఈ యొక్క అధ్యాయముల నుండి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యోబు మాట్లాడిన 3 ముఖ్యమైనటువంటి మాటల మీద దృష్టి పెడుతూ అదే విధమైనటువంటి ప్రార్థన మనము దేవుని సన్నిధిలో చేయడానికి అలవర్చుకునే వారంగా కూడా ఉందాం. ప్రార్థన అనేది దేవునితో మనకున్న సహవాసం కాబట్టి ఇందులో ముఖ్యంగా కఠినమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు అంతా బాగుంది అని అనుకుంటూ, నటిస్తూ, ముఖం మీద ఆ చిరునవ్వును, లేనిపోని చిరునవ్వును తెచ్చుకొని అరువు తెచ్చుకున్న నవ్వును కనబరుస్తూ జీవించటం కంటే మనుషుల మధ్య, మనుషుల ఎదుట అలా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఒకవేళ సరిపోద్దేమో, అలా జీవితం సాగిపోద్దేమో అనుకోవచ్చు. కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు కూడా అంతా బాగానే ఉంది అని అనుకునేటట్టుగా మనము ప్రవర్తించకుండా యోబులాగా కుండబద్దలు కొట్టి దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు. యోబు ఈ అధ్యాయంలో చాలా ఫ్రాంక్గా దేవునితో మాట్లాడుతున్నాడు. తన యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని వెలికి తీస్తున్నాడు. ఇవేంటి ప్రార్థన లేకపోతే ఆరాధన అనే ఈ పదాలు మనకి ఏం చెప్తున్నాయంటే, మన యొక్క భావాలను దేవునితో పంచుకునే అనుభవాలు ఇవి. ఇది హృదయ అంతరంగంలో నుండి రావాల్సిందే తప్పితే నేర్చుకుంటే, రాసుకుంటే నేర్చుకునే కాదు. ఈ సమయం మన హృదయం దేవుని విషయంలో ఎలా ఉంది, లేకపోతే ఈ సమయం మన జీవితంలో మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య మన మనస్సు ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని ఏకరువు పెట్టొచ్చు ప్రార్థనలో. నీ మనసు బాధగా ఉంటే, నీ మనసు తల్లడిల్లిపోతూ ఉంటే, వేదన చెందుతూ ఉంటే దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని దేవుని ఎదుట ఒక తండ్రికి చెప్పుకున్నట్టుగా, ఒక తల్లికి చెప్పుకున్నట్టుగా, మనకి దగ్గరగా ఉన్న ఒక స్నేహితునికి చెప్పుకున్నట్టుగా దేవునికి మనం దాన్ని విన్నవించవచ్చు. స్పష్టంగా ఆయనతో మనం దాన్ని చెప్పొచ్చు. కొంతమందికి ఈ విషయంలో ప్రశ్నలు ఉంటాయేమో, దేవుడికి ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో, దేవునితో ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో. కానీ యోబు ఒక మాదిరి మనకు చూపిస్తున్నాడు. ఇలా దేవుని సన్నిధిలో మాట్లాడొచ్చు అని మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మొదటి వచనం: భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? మనుషుని యొక్క జీవితానికి ఉన్నటువంటి పరిమితిని యోబు ఇక్కడ సూచిస్తూ మాట్లాడుతున్నాడు. చాలా విషయాలతో తన యొక్క జీవితాన్ని పోలుస్తున్నాడు. ఇప్పుడు మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యుద్ధకాలం ఎల్లప్పుడూ ఉంటుందా? కొంతకాలం ఉంటుంది. రెండవది, యుద్ధకాలం అన్నప్పుడు అది ప్రశాంతంగా ఉండే కాలమా, సంతోషంగా ఉండే కాలమా, బాధతో ఉండేటువంటి కాలం? మనుషుని యొక్క జీవితము నిజంగా ఒక యుద్ధకాలమే. ప్రతి మనిషికి రోజు వెంబడి రోజు అనేకమైన యుద్ధాలు తన జీవితంలో చూడాల్సి వస్తూ ఉంది. అవి కుటుంబపరంగా కావచ్చు, కొంతమందికి ఆత్మీయంగా కావచ్చు, ఇంకొంతమందికి ఆరోగ్యపరంగా కావచ్చు, మరికొంతమందికి ఆర్థికంగా కావచ్చు, ఇంకొంతమందికి మానసికంగా కావచ్చు. ఎలాగైనా కానీ మనుషుని యొక్క జీవితం భూమి మీద యుద్ధకాలంలాగా మారిపోయింది. మనిషి ఒక మిలిటరీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి, మిలిటరీలో చేరినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనిషి జీవితం అలా ఉంది అంటున్నాడు యోబు. ప్రత్యేకించి తన జీవితం అలా ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నేను ఒక యుద్ధ కాలంలో ఉన్నట్టుగా నా జీవితం సాగుతూ ఉంది. కూలివాని దినములు, వారి దినములు కూలివాని దినములు వంటివి, కూలివాని దినములు వంటివి. నీడను మిగులను అపేక్షించు దాసుని వలె, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. నీడను మిగులను అపేక్షించు దాసుని వలె. దాసుడు అంటే పనిచేసే వ్యక్తి. ఇది మనం అర్థం చేసుకోవటానికి సరైన సమయం.
ఎర్రటి ఎండలో పనిచేయాల్సినటువంటి సమయం వస్తే, ఎర్రటి ఎండలో మనం పనిచేసేటువంటి సమయంలో ఏం కోరుకుంటాం? కొంచెం నీడ, ఏదైనా ఒక చెట్టు దొరికితే బాగుండు, ఏదైనా ఒక చెట్టు నీడకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడైనా ఎప్పుడైనా కానీ చెట్టు నీడన ఉందాం, చెట్టు నీడన సమయం గడపటానికి. సో ఎక్కువగా తన యజమాని తనను కష్టపెడుతున్నప్పుడు ఒక దాసుడు ఏం కోరుకుంటాడు? నీడను కోరుకునేవాడుగా ఉంటాడు. నెక్స్ట్, కూలికి పని చేసేటువంటి వ్యక్తి కూలి కోసము కనిపెట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఏ పని చేసినా కానీ నాకు ఇంత జీతం వస్తుంది అనేటువంటి ఆశ కలిగి ఆ జీతం కొరకు కనిపెడుతూ కూలివాడు పనిచేస్తూ ఉంటాడు. సో యుద్ధం చేసేటువంటి యుద్ధవీరుడితోటి మనిషి యొక్క జీవితాన్ని పోల్చాడు, కూలి పని చేసే కూలివానితోటి మనిషి యొక్క జీవితాన్ని పోల్చాడు, నీడల కొరకు అపేక్ష కలిగినటువంటి ఒక దాసునితోటి మనిషి జీవితాన్ని యోబు ఇక్కడ పోల్చాడు. అయితే 3వ వచనానికి రండి. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఈ మాట చదవగానే మనకు ఒక సంగతి ఏమర్థం కావాలంటే, యోబు దగ్గరికి యోబు యొక్క స్నేహితులు రాకముందే కొన్ని నెలలుగా యోబు ఈ బాధను అనుభవిస్తున్నాడు. యోబు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క బాధ కొన్ని నెలలుగా ఆయనకుంది, కొన్ని నెలలుగా ఆయనకుంది. ఆయన చెప్తున్నాడు, కూలివాడు కూలి కోసం కనిపెట్టుకుంటాడు, అదొక ఆశ, నాకు ఈరోజు కష్టపడితే సాయంత్రానికి కొంత ధనం వస్తుంది అనేటువంటి ఆశ. కానీ నా జీవితం ఎట్టుంది? ఆశ లేకుండా ఉంది. కూలివానికి ఒక ఆశ ఉంది, దాసుడికి ఒక ఆశ ఉంది, కానీ నా జీవితానికి ఒక ఆశ లేకుండా ఉంది. నా బ్రతుకు మీద ఆశ లేకుండా ఉన్నాను. ఆశ లేకుండానే జరిగేటువంటి నెలలు, దొర్లిపోయేటువంటి నెలలు నేను చూడాల్సి వచ్చింది. రోజులు తరబడి నా జీవితంలో కొనసాగుతున్నాను. అంటే నెలలు, రోజులు నా జీవితంలో దొర్లిపోతున్నాయి, కానీ ఆశాభావం ఏమీ కనబడట్లేదు. ఆశ పెట్టుకోవటానికి వీలు లేనట్టుగా నా జీవితం ఉంది. ఇంకో మాట ఏమన్నాడు చూడండి, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నియమించబట్టం అంటే దేవుడే తనకు అవి పెట్టినట్టుగా. ఆయాసంతో కూడిన రాత్రులు అంటే అర్థం చేసుకోండి. ఆయాసం అనేది ఒక జబ్బుగా మనం పరిగణిస్తే, మనకి బాగా జలుబు చేసినప్పుడు, దగ్గున్నప్పుడు మనందరికి కూడా ఎంతో కొంత ఆయాసం వస్తుంది. అది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఆయాసంతో ఆ రాత్రి వెళ్ళదీయటం ఎలా ఉంటుంది? నిద్ర పడుతుందా? మంచిగా గాలి పీల్చుకోగలుగుతామా? అది ఎంత ప్రయాసతో కూడుకున్నదిగా ఉంటుందో, జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని కష్టాలను బట్టి అదొక ఆయాసం. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమించబడ్డాయి. ఇన్ని నెలలుగా మరి యోబు ఈ బాధపడుతున్నాడో ఈ మాటలు మాట్లాడే సమయానికి. కానీ ప్రతి రాత్రి ఆయనకి ఎట్టుంది? ఆయాసం. తర్వాత, నేను పండుకొన్నప్పుడల్లా నేను ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. పడుకునేటప్పుడల్లా మనం ఏమనుకుంటాం? సాధారణంగా ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని అనుకునేది ఎవరంటే, ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఉండేవాళ్ళు. యోబు పరిస్థితి అది. ఆయాసంతో ఉన్నవాడికి ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా. ఇప్పుడు ఈయనకి ఇంకొక సమస్య ఇక్కడ ఏంది? ఇన్సోమానియా అంటారు ఇంగ్లీష్లో. నిద్ర పట్టకపోవటం. నిద్ర పోవాలనుకున్నా నిద్ర రాకపోవటం. ఎందుకు నిద్ర పట్టకపోవటం ఒక వ్యక్తి జీవితంలో ఉంటుందంటే, కొన్నిసార్లు శరీర సమస్య, ఇంకొన్నిసార్లు మానసిక సమస్య. మానసిక సమస్యను బట్టి కూడా ఒక మనిషికి నిద్ర పట్టదు, నిద్ర రాదు, నిద్ర పోవాలన్నా రాదు. అందుకే ప్రశాంతంగా నిద్రపోవటం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. నిజమే, ప్రశాంతంగా నిద్రపోవటం. నెలల తరబడి నిద్ర లేనిటువంటి రాత్రులు ఆయన గడుపుతున్నాడు.
నిద్రలేని రాత్రులు గడుపుతూ పడుకునేటప్పుడల్లా అనుకుంటున్నాడంట, నేను ఎప్పుడు లేస్తానా, రాత్రి ఎప్పుడు గతిస్తుందా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. అర్థమవుతుందా? తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. ఈ రోజుల్లో చక్కగా బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళు ధన్యులు. ఫ్యాన్లు పెట్టుకోనో లేకపోతే ఫ్యాన్లు పెట్టుకొని పడుకునే వాళ్ళు, ఇలాంటి బిల్డింగుల్లో పడుకునే వాళ్ళు కష్టం. ఇట్లాగే ఉంటుంది అన్నమాట. అటు ఇటు పొరలటమే సరిపోద్ది, నిద్ర రాక వెచ్చని ఆవిర్లు. ఇక ఏసీలు ఉండే వాళ్ళ పరిస్థితి కొంచెం వరకు నయం అనుకోవచ్చు. కొంతవరకు ఏసీలు కూలర్లు పెట్టుకునే వాళ్ళు కొంతవరకు పర్వాలేదు. అయితే ఈ ఇటు అటు పొరలటానికి ఎండాకాలంలో మన బాధ వేడైతే ఆయన బాధ ఏంది? శారీరక బాధ, మానసిక బాధ. వీటిని బట్టి ఆయన నిద్ర లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ అటు ఇటు పొర్లుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. 5వ వచనం, నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. అసలు ఆ మాట చూడండి, నా దేహము పురుగులతోనూ. ఎక్కడ కూర్చున్నాడు యోబు అర్థమవుతుందా? ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఊరికి బయట చెత్త పారబోసే స్థలంలో బూడిదలో కూర్చొని చిల్ల పెంకొకటి తీసుకొని తన యొక్క శరీరాన్ని గోక్కుంటూ తన స్నేహితులతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. శరీరం అంతా కూడా పుల్లైపోయింది, కురుపులతో నిండిపోయినాయి. యోబు యొక్క శరీరం పురుగులతో నిండిపోయిందంట, మట్టితో కప్పబడింది. ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, నా చర్మము మాని మరలా పగులుతున్నది. ఈ కురుపుల దెబ్బకు ఒకవైపు మానిపోయి ఇంకొక వైపు మరలా పగులుతా ఉంది. కొత్తది మొదలవుతున్నాయి అన్నట్టు. జీవితం మీద నాకేం ఆశ లేదయ్యా, నా బ్రతుకు మీద నాకు ఎలాంటి ఆశ లేదు. చూడండి తర్వాత మాట, నా దినములు నేతగాని వాడే కంటెను, నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి. చాలా త్వరగా రోజులు అయిపోతున్నాయి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. ఆశ లేకుండా నా జీవితము త్వరగా గతించిపోతుంది. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నా జీవము వట్టి ఊపిరియే అంటే నేను నా యొక్క జీవము ఏ విధంగా ఉందని ఆయన తెలియపరుస్తూ, నా కన్ను ఇకను మేలు చూడదు. ఈ మాటలో కూడా అర్థం ఏంటంటే నాకు ఇక బ్రతుకు మీద ఆశ లేదు. అంటే నా జీవితము మారిద్దని, పరిస్థితి ఏదైనా నా పరిస్థితుల్లో మార్పు ఏదైనా కలిగిద్దనే ఆశ నాకు లేదు. ఆయన ఎంత వేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో మనం అందరము ఆలోచన చేయాలి. నా పరిస్థితిలో మార్పు వచ్చిద్దని నేనేం అనుకోవట్లేదు. ఇంకొక మాట చూడండి, నన్ను చూచి వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. ఇప్పుడు యోబు మాట్లాడే ఈ మాటల్లో ఒక ఆలోచన ఏంటంటే, నా జీవితము ఇన్ని కష్టాల మధ్య వెళ్తున్నప్పుడు, నా జీవితంలో మార్పేది రానప్పుడు ఇంకెందుకు నేను పడాలి ఈ కష్టాలు? మనిషి యొక్క జీవితానికి నిరీక్షణ ఉంటే, మనిషి జీవితానికి ఆశాభావం అనేది ఉంటే, అప్పుడు కష్టాన్ని అనుభవించడానికి ఒక ప్రోత్సాహం ఉండేది. బ్రతుకు మీద ఆశ లేనప్పుడు, జీవితంలో మార్పు ఏదైనా కలిగిద్దనేటువంటి ఆలోచన లేనప్పుడు ఎందుకు పడాలి నేను ఈ కష్టాలు? రోజులు తరబడి నా జీవితంలో గడిచిపోతున్నాయి కానీ మార్పు ఏమీ కనబడట్లేదే. నా జీవితం ఎప్పటిలాగానే ఒకే రకంగా నా జీవితం కొనసాగుతూ ఉందే అని చెప్పి యోబు మాట్లాడుతున్నాడు. నన్ను చూచువారు కన్ను ఇక మీదట నన్ను చూడదు అంటే అర్థం ఏంటి? నన్ను చూచువారి కన్నా ఇక మీద నన్ను చూడదంటే అర్థం ఏంటి? నేను చనిపోతాను. ఆ పరిస్థితిలో మార్పు వచ్చేటట్టు ఏమీ నాకు కనబడట్లేదు. నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేను ఉండకపోదును. నువ్వు చూస్తావేమో నా వైపు, కానీ అప్పుడు దాకా నేను ఉంటానా? చచ్చిపోయేటట్టున్నాను నేను. నా శరీరం ఇట్లాగుంది, నా నిద్ర లేని స్థితి ఇలాగుంది.
తర్వాత మాట చూడండి, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. యోబుకి పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన లేదు అప్పటికి. ఇప్పుడు ఎప్పటి మాటలు ఇవి? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అనుకోవాలి. అబ్రహాము గారి కాలము కంటే ముందుకు సంబంధించినటువంటి విషయాలు. సో అప్పుడున్న అవగాహన మనకు క్రొత్త నిబంధన ఉంది కాబట్టి మన శ్రమలోకి ఒక అర్థం ఉంది. అందరు వింటున్నారా? క్రొత్త నిబంధన ఉంది కాబట్టి మనుషునికి కలిగేటువంటి శ్రమలు వ్యర్థమైనవి కాదు, ఒక ఉద్దేశంతో దేవుడు వాటిని తీసుకొస్తాడు, ప్రతి శ్రమ వెనక మేలు దాగి ఉంది అనేటువంటి అవగాహన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు కలిగింది. కానీ యోబుకు అలాంటి అవగాహన లేదు. కంప్లీట్ బైబిల్ ఆయన చేతిలో లేదు. పైగా పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి అవగాహన కూడా లేదు. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునో రాడు. నేను ఒకసారి చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతే ఇంక మళ్ళా నేను నీకు కనపడను, నేను ఉండను. 10వ వచనం, అతడిక ఎన్నటికీ తన ఇంటికి రాడు, అతని స్థలము అతను మరలా ఎరుగడు. సో ఈ మాటలన్నిటిలో మనకు కనబడుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే, నా బ్రతుకుపై ఆశ లేకయున్నాను. ఇది ఆయన చెప్తున్న, తన ప్రార్థనలో ఆయన చెప్తున్న మొదటి మాట. నా బ్రతుకుపై ఆశ లేకయున్నాను. అయ్యా ఒకసారి నా వైపు చూడు, నా బ్రతుకు ఇలా ఉంది, నా బ్రతుకులో నాకు ఎలాంటి ఆశ లేదు. అయితే ఇలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ మనం వెళ్తుంటే యోబు చెప్పినట్టుగానే చెప్తూ, నా బ్రతుకుపై నేను ఆశ లేకుండా ఉన్నాను, నిద్రపట్టని పరిస్థితి ఉంటే అది కూడా దేవునితో చెప్పు, శరీరంలో ఆరోగ్యము క్షీణించిపోతుంటే అది కూడా దేవునితో చెప్పు, గాయాలతోటి నింపబడిన పరిస్థితి అయితే అది కూడా దేవునితో చెప్పు. యోబు ఏం చెప్పకుండా మానుకున్నాడా? తన మానసిక స్థితి చెప్పకుండా మానుకున్నాడా? తన శారీరక స్థితి చెప్పకుండా మానుకున్నాడా? ప్రతి విధమైన ఆవేదన తాను దేవుని ఎదుట కృమ్మరించినట్టు మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆవేదన దేవుని ఎదుట కృమ్మరిస్తూ, దేవుని ఎదుట కృమ్మరించి మనము యోబులాగా నాకు ఆశ లేకుండా ఉన్నాను అని ఒకవైపు చెప్తూనే మన ఆశ దేవుని మీద పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారు నూతన బలాన్ని పొందుతారు. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారు ఎవ్వరిని ఆయన సిగ్గుపరచడు. కాబట్టి దేవుని కొరకు మనము ఆశపడే వారంగా, దేవునిపై మనము ఆశ పెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. దేవునిపై ఆశ పెట్టుకునేటువంటి జీవితము మనకు ఉండాలి. దేవునిపై ఆశ పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. యోబు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్టుగానే మన ఆవేదనను వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మన లోపలే దాన్ని ఉంచుకొని ఎంతకాలం కుమిలిపోతాం? వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏం ప్రయోజనం పొందుతాం? అది దేవుని ఎదుటికి తీసుకొచ్చి దేవుని ఎదుట ఒక ఉత్తరంలాగా పరిస్తే, ఒక బుద్ధి పగలగొట్టినట్టుగా పగలగొడితే దేవుని యొద్ద నుండి మనకి సమాధానము, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. 11వ వచనం, కావున నేను నా నోరు మూసుకొనను. నా బాధ ఈ రకంగా ఉంది, నేను నోరు మూసుకోను. యోబు జీవితంలో మనం అందరం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా? తన జీవితంలో కష్టాలు ఎన్నున్నా దేవుడికైతే దూరం కాలేదు, ప్రార్థన చేయడానికి దూరం కాలేదు, దేవునితో మాట్లాడడానికి దూరం కాలేదు, దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తిగా లేడు. కష్టాలు ఎన్నున్నా యథార్థత మానుకోలేదు. ఏదో ఒకటి దేవునితో మాట్లాడుతున్నాడు, మంచో చెడో దేవునితో మాట్లాడుతున్నాడు. తన బాధ ఏదో దేవునితో చెప్పుకుంటున్నాడు, తన వ్యాజ్యం ఏదో, వాదన ఏదో దేవుని ఎదుటి వినిపిస్తున్నాడు. ఇదే కావాలి మనందరి జీవితాల్లో. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను. నా ఆత్మ ఎంత వేదన పడుతుందో ఆ వేదన నేను కృమ్మనిస్తాను, దాచిపెట్టుకొని నేను నీ ఎదుట నేను పంచుకుంటాను అని దేవునితో అంటున్నాడు. నా మనోవేదన బట్టి మూలుగుచుండేదను.
ఆ మూలుగులు దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. మన యొక్క మూలుగులు దేవుని యొద్దకు తీసుకురావాలి. 12వ వచనం, నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? అంటే అసలు ఎందుకు నన్ను పట్టించుకుంటున్నావు? యోబు ప్రశ్న అది. అసలు నన్ను ఎందుకు పట్టించుకుంటున్నావు? కొంతమంది గొడవేమో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకొంతమంది గొడవేమో దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. ఎందుకు పట్టించుకుంటున్నావు నన్ను? నా మీద కాపలా పెట్టాల్సినంత పని ఏంటి? చూడండి, నేను ఏమన్నా అంత ప్రమాదకరమైన వ్యక్తినా? అది యోబు మాటల్లో. నేనేమన్నా అంత ప్రమాదకరమైన వ్యక్తినా? 13, నా మంచం నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా. కాసేపు పడుకుందాంలే, పడుకుంటే మంచం మీద అన్న ఆదరణ దొరుకుతుంది, పరుపు మీద పడుకుందాం, పరుపు మీద పడుకుంటే నాకు ఉపశాంతి కలుగుతుంది అని నేను అనుకుంటే, ఇందాకేం చెప్పాడు? నిద్ర రావట్లేదు అన్నాడు, ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అని అనిపిస్తుంది అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఆ కొద్దిసేపు పడుకున్నప్పుడు కూడా 14వ వచనం, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించేదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టేదవు. ఆ కొద్దిసేపు పడుకుంటే కూడా నాకు ఎట్లాంటి కళ్ళేస్తున్నావు నువ్వు? తెలుసుకోండి, దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడే క్రమంలో ఆయన కొన్నిసార్లు బెదిరిస్తాడు. 2, మాట్లాడే క్రమంలో ఆయన కొన్నిసార్లు భయపెడతాడు. ఎక్కడ మనకొచ్చే ప్రతి కళ, ప్రతి దర్శనాలు కళలు కొన్నిసార్లు దేవుడి దగ్గర నుంచి, కొన్నిసార్లు సైతాన్ దగ్గర నుంచి, ఇంకొన్నిసార్లు మనకు మనమే ఊహించుకొని రకరకాలుగా వస్తాయి అవి. అయితే దేవుడి యొద్ద నుండి వచ్చేటువంటి కళలు, దర్శనాలు, యోబు యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు దర్శనాల ద్వారా కొన్నిసార్లు బెదిరిస్తాడు, భయపెడతాడు. అంటే యోబు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నాకు అక్కడ కూడా ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వట్లేదు. 15, కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. చచ్చిపోవాలని అంటున్నాడు కానీ యోబు ఆత్మహత్య చేసుకోలేదు. గొప్ప సంగతి. 3వ అధ్యాయంలో కూడా నేను చచ్చిపోవాలన్నాడు. ఇక్కడ కూడా నన్ను ఎవరైనా ఉరిదీస్తే బాగుండు, లేకపోతే ఆయనే ఉరేసుకుంటే బాగుండు ఈ జీవితం, అట్లా అనిపిస్తూ ఉంది నాకు. కానీ అక్కడికి వెళ్ళట్లేదు, అంత దూరం వెళ్ళట్లేదు. ఈయన ఎముకలను చూచుట కన్నా మరణ ముందుట నాకిష్టం. తన శరీరం వైపు చూసుకొని తనకు కలిగిన రోగాన్ని బట్టి చెప్తున్నాడు, ఈ ఎముకలు చూసుకుంటా నేను ఉండటం కంటే చచ్చిపోవటం మేలు. యోబు ఆ ఎముకల వైపు చూసుకుని ఆ విధంగా చెప్తున్నాడు. మనం కొన్ని పరిస్థితులు చూసి అదే మాట చెప్పాల్సి వస్తుందేమో. ఈ కుటుంబాన్ని ఇలా చూసి, ఈ పరిస్థితిని ఇలా చూసి, నా పిల్లల్ని ఇలా చూసి, ఇలా మనం కొన్ని విషయాలు చూసి వీటిని ఇలా చూడడం కంటే నేను చచ్చిపోవడం మేలు. ఆవేదనలో యోబు మాట్లాడుతున్నటువంటి మాటలు 16, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకిష్టం లేదు. ఎల్లకాలం బ్రతకాలని నాకు అనిపించట్లేదయ్యా. సో 2వ మాటకి నేనేమంటున్నాడంటే, నా బ్రతుకు అసహ్యం అనిపిస్తుంది. మొదటేమో నా బ్రతుకుపై ఆశ లేక ఉన్నాను అన్నాడు. ఇప్పుడేమో నా బ్రతుకు అసహ్యం అనిపిస్తుంది, నాకు చీ అనిపిస్తుంది నా బ్రతుకు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి. ఈ మాట చూడండి, నా జోలికి రావద్దు, నన్ను వదిలేయ్యా, అది నా జోలికి రావద్దు. అంటే ఈ బాధల నుండి, వీటన్నిటి నుండి నాకు ఒక రకంగా విముక్తి తీసుకురా. ఆయన కోరుకుంటున్న ఆ విముక్తి ఏంది? మరణం. అది అర్థం చేసుకోండి. ఆయన కోరుకుంటున్న విముక్తి మరణం. ఇంకొదిలేరాదా నన్ను ఎందుకు ఇంకా పట్టించుకుంటున్నావు?
నాకు బ్రతకాలని లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, బ్రతుకు మీద అసహ్యం అనిపిస్తుంది. నా రోజులు ఇంకెందుకు పొడిగిస్తున్నావు, నాకు ఇంకా ఎందుకు ఆయుష్ ఇస్తున్నావు? 3వ అధ్యాయంలోనే ఎక్కడ ఒక మాట అంటాడు, అసలు ఇట్లాంటోడికి రోజులు ఎందుకు పెంచుతున్నావు అంటాడు. చూడండి 3వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. 3వ అధ్యాయం 20వ వచనం, దుర్దశలో ఉన్న వారికి వెలిగియబడుటయాలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుటయాలా? దుర్దశలో ఉన్నవాడిని చీకట్లోనే వదిలేయాలి, అతనికి వెలుగెందుకు ఇస్తున్నావు? ఏడుస్తున్నటువంటి వాడికి జీవం ఎందుకు ఇస్తున్నావు? ఆ ఏడుపుతో చచ్చిపోతే సరిపోయేది, ఇంకా ఎందుకు బ్రతకటానికి రోజులు పెంచుతున్నావు? 23, మరుగుపడిన మార్గము గలవానికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలిగియబడుటయాలా? అది బయటికి ఎట్లా రావాలో అర్థం కానటువంటి స్థితిలో ఒక మనిషి జీవితం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి వెలిగివ్వటం ఎందుకు అంటే, ఆ వ్యక్తి జీవితంలో రోజులు పెంచడం ఎందుకు? సో ఇక్కడ కూడా నా జోలికి రావద్దు, నన్ను వదిలేయమని యోబు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటల్లో భావం ఏంటి? నా దారిన నన్ను చచ్చిపోని అయ్యా. కానీ ఆలోచన చేయండి, నిజంగా మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇలా అనిపిస్తాయి. కానీ ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కాదు. మన మార్గాలు దేవుని మార్గాల వంటివి కాదు. మన జీవితం వైపు చూసుకొని, మన పరిస్థితుల వైపు చూసుకొని మనకు అలా అనిపించవచ్చు. కానీ దేవుడు మనల్ని చంపేయటానికో, నాశనం చేయటానికో, మన జీవితాన్ని అక్కడ ముగించేయటానికో దేవుడు ఆ స్థితిగతులు మన జీవితంలో తీసుకురాలేదు. ఆ స్థితిగతులు గుండా మన జీవితాన్ని తీసుకెళ్ళడం వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అది మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు వెర్రి వాళ్ళంలాగా యోబు మాట్లాడినట్టు ఇలా మనం మాట్లాడతామేమో, కానీ అర్థం చేసుకుందాం, నా ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కాదని దేవుని ఆలోచనకి అప్పగించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన బాధను దేవునితో పంచుకోవటానికి మనము వెనకాడాల్సిన అవసరం లేదు. 17, మనుష్యుడు ఏ పాటివాడు, అతన్ని ఘనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా. ఈ మాట చూడండి, శోధింపనేలా. ఎందుకు? ఏదో తప్పు దొరికిద్దని ఒక మనిషిని నువ్వు శోధిస్తున్నావు. ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందు, నేను గుట్టక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? గుట్టకేయటం అంటే ఆఖరి గుట్టక, నా ప్రాణం పోయే వరకు నన్ను వదిలేయవా? సో ఈ భాగం అంతట్లో మనం ఏం గమనిస్తున్నామంటే, తన బ్రతుకు అసహ్యం అనిపిస్తుందని దేవుని ఎదుట దాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మనకు అలాంటి భావం కలిగినప్పటికీ దాన్ని దేవుని ఎదుట పెట్టిన వెంటనే మనం తేరుకొని ఈ మాట చెప్పుకోవాలి, నా ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కాదు. నా ఆలోచనలు ఇలా ఉన్నాయి ఈ సమయంలో, కానీ నా పట్ల దేవునికి వేరే ఆలోచనలు ఉన్నాయి, నా పట్ల దేవునికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అయ్యా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే కానీ మరలా మనం వెంటనే తేరుకొని ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి. ఆఖరి విషయానికి వద్దాం. 20వ వచనం, నేను పాపం చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమీ చేయగలను? నాకు నేనే భారముగానున్నాను, నీవేళ గురిపెట్టితివి. పాపం చేశాడు అని అందెవరు? ఎలీఫస్. యోబు పాపం చేశాడు అని చెప్పిన వ్యక్తి ఎలీఫస్. ఇప్పుడు ఎలీఫస్ మనసులో పెట్టుకొని దేవుడితో అంటున్నాడు, నేను పాపం చేశానా? నేను పాపం చేశానా? నిజంగా నేను పాపం చేశానా? నరులను కనిపెట్టేవాడా, అందరిని చూస్తూ ఉంటావు కదయ్యా నువ్వు చెప్పు, నేను పాపం చేశానా? ఈ ప్రార్థన చేయగలవా? ఇట్లా మాట్లాడగలవా మనం దేవునితోటి? తన బ్రతుకు మీద తనకు ఆశ లేదని చెప్పిన యోబు, తన బ్రతుకు తనకు అసహ్యం అనిపిస్తుంది అని చెప్పిన యోబు తన యథార్థతను ఎంత చక్కగా దేవుని ఎదుట పెడుతున్నాడో, దేవుని ఎదుట ఉంచుతున్నాడో గమనించండి. నేను పాపము చేసి తినా, ఒప్పుకోవటానికి సిద్ధమే ఆయన.
కానీ ఇప్పుడు ఒప్పుకోవట్లా, నేను పాపం చేశాను అనే విషయాన్ని ఇప్పుడు ఒప్పుకోవట్లే. నేను చేసి తినా. 21 వచ్చిన చూడండి, నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు. ఒకవేళ నేను పాపం చేశానే అనుకుందాం, మరి నా పాపాన్ని ఎందుకు క్షమించవు? నా పాపాన్ని ఎందుకు క్షమించవు? నెక్స్ట్, నా దోషము నేల క్షమింపవు. నేను ఇప్పుడు మంటిలో పండుకొనేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు కానీ నేను లేకపోదు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, యోబు ఏం అడుగుతున్నాడంటే, నేను నిజంగా పాపం చేసుంటే, నేను పాపము చేసుంటే నన్ను క్షమించు లేదా శిక్షించు, తీసే ఇక ఈ జీవితం. లాస్ట్లో అది చెప్తుంది, నేను ఇప్పుడే మంటిలో పండుకొనేదని, ఇప్పుడే నేను చచ్చిపోతున్నాను, నువ్వు నన్ను జాగ్రత్తగా వెతుకుతావు కానీ నేను నీకు కనపడను. మూడవది ఇక్కడ ఏం గమనించాలంటే, నా పాపము క్షమించు. యోబు యొక్క ప్రార్థనలో మూడవ మాట, నా పాపము క్షమించు. మనము మన జీవితం గురించి ఏ విషయాలు దేవుని ఎదుట పెట్టినా మరలా తిరిగి మన జీవితంలో ఆ విషయాలు కంటే ముఖ్యంగా మన పాప స్థితి గురించి చూసుకోవాలి. నేను ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానా, ఎక్కడైనా నేను దేవునికి వ్యతిరేకంగా తప్పిపోయానా అని పరిశీలన చేసుకుంటూ, అయ్యా నా పాపము క్షమించు. ఈ దినం ఈ మాటలు వింటుండగా యోబు లాంటి స్థితిగతులు మీ జీవితంలో ఉంటే, యోబుతో మిమ్మల్ని మీరు పోల్చుకున్నప్పుడు కొంతమందిలో కనీసం ఒకటైనా ఉంటుంది, కొంతమందిలో యోబు పడ్డాయన్నీ మేము పడుతున్నామయ్యా అని కొంతమంది చెప్పొచ్చు. అయితే నేను ఒకటే మాట చెప్తున్నాను, యోబు అనుభవిస్తున్న పరిస్థితులను మీరు అనుభవిస్తున్న పరిస్థితులను పక్కపక్కన పెట్టి చూసుకున్నప్పుడు యోబుతో మాకెంతో కొంత సంబంధం ఉంది అని మీకు అనిపిస్తుంటే, యోబు ప్రార్థించినట్టుగా మీ స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇది ఒక విషయం. రెండోది, యోబు లాంటి పరిస్థితులు మాకేమి లేవు, మా పరిస్థితులు బాగానే ఉన్నాయి అని మీరు అనుకుంటున్నట్లయితే, యోబు లాంటి పరిస్థితుల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సమయం తీసుకుని విజ్ఞాపన చేద్దాం. వారి యొక్క పరిస్థితుల మధ్య దేవుడు వారికి జ్ఞానం అనుగ్రహించినట్టుగా, దేవుడు వారికి ఓర్పును దయచేయనట్లుగా, దేవుని ఉద్దేశాలు వాళ్ళు తెలుసుకునే విధంగా, వారి తప్పిదాలు వారు ఒప్పుకొని దేవునితో సహవాసములోనికి వచ్చే విధంగా అనేకుల కొరకు మనము ఆ స్థితిలో ఉన్నటువంటి వారు మీకు ఎవరైనా జ్ఞాపకం ఉంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉందాం. ఈ విధంగా మన కష్ట పరిస్థితులలో మన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించుకొని దేవుని మూలంగా దేవుని ద్వారా కలిగేటువంటి ఆ సమాధానము నెమ్మది అనుభవించేటువంటి వారంగా ఉందాం. అంతేగాని మన కష్ట పరిస్థితుల్లో దేవునికి దూరం అయ్యే ప్రయత్నము ఏమాత్రం చేయకూడదు. అంతేకాకుండా మన యొక్క కష్ట పరిస్థితులను మనలోనే దాచుకొని కుమిలిపోయేటువంటి వారంగా కూడా ఉండకూడదు. ఎవరితోనైనా చెప్పుకుంటే తీరిపోతాయి, తగ్గిపోతాయి బాధలు అని అనిపిస్తే ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు.